అమ్మ, రాత్రి పూట నాతో ఎవరో మాట్లాడుతున్నారమ్మా. అలా ఏం లేదమ్మా, నీకు అందుకే చెప్పాను హర్రర్ మూవీస్ చూడొద్దు అని. నువ్వు అవే చూస్తూ ఉంటావు, అదంతా జస్ట్ నార్మల్ అంతే. లేదమ్మా, నాతో రాత్రి పూట ఎవరో మాట్లాడుతున్నారు. నేనంటే తనకి ఇష్టం లేదంట. మహి, నోరు మూసుకో, సైలెంట్ గా వర్క్ చేయి. నాకు చాలా వర్క్ ఉంది ఇక్కడ, డిస్టర్బ్ చేయకు నన్ను. అమ్మా, ఒకసారి లోకి వస్తావా? వస్తాను, ఆగమ్మా. ఏం మా లేదమ్మా, నేను పిలవలేదు. అదేంటి, మహి నన్ను పిలిచినట్టు అనిపించింది. మహి ఏమో పిలవలేదని చెప్తుంది. మేబీ నా భ్రమ ఉంటుందా? ఈ రోజు నాతో ఎందుకు ఆడుకోనాకి రాలే? నా మీద కోపం వచ్చిందా? నేను మమ్మీ చెప్పండి, పద వెళ్ళి ఆడుకుందాం. ఈ రోజు నాతో ఎందుకు అదేంటి, ఆడుకోనాకి నా మీద బెడ్రూమ్ నుంచి కోపం ఏదో వాయిస్ వచ్చిందా? వినిపిస్తుంది. చెప్పండి, మహి, ఆడుకుందాం. మహి ఎవరితో మాట్లాడుతుంది? అమ్మయ్యా, పాప పడుకుని ఉందిలే. ఏమ్మా, నిద్ర రావట్లేదా? ఎవరున్నారమ్మా అక్కడ? నాతో ఎవరో మాట్లాడుతున్నారమ్మా. నీతోనా? ఎవరు? అక్కడ ఎవరు లేరు కదమ్మా. నాతో మాట్లాడుతున్నారమ్మా. నీకు వాళ్ళు కనిపించరమ్మా, నాకు మాత్రమే కనిపిస్తుంది. ఏంటి మహి ఇలా చెప్తుంది? అసలు అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఇక్కడే ఉంటుందమ్మా. నాతో ఆడుకోవడానికి పిలుస్తుందమ్మా. అదేంటి, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? పాపేమో తనతో మాట్లాడుతున్నారు అని, ఆడుకోవడానికి పిలిచారు అని అంటుంది. మరి నాకైతే ఎవరు కనిపించట్లేదే. ఇదంతా అసలు నిజమేనా, లేకుంటే నాకేమైనా భ్రమలా అనిపిస్తుందా? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు.
హలో. అమ్మా సరే, అమ్మా అప్పుడే లేచావా స్వీట్ హార్ట్? నేను లెక్చి చాలా సేపు అయిందమ్మా. అవునా, సరే అయితే కూర్చో, నేను నీకు మిల్క్ తీసుకొస్తాను. మహి, మహి, మహి. బాగా పడుకుంది. నన్ను పిలిచింది ఎవరు? హాల్లో ఉన్నది ఎవరు? అమ్మా 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 నన్ను ఎందుకమ్మా మర్చిపోయావు? నాతో ఎందుకమ్మా మాట్లాడడం మానేసావు? నువ్వు నాకు నచ్చట్లేదమ్మా. అమ్మా 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 అమ్మా. అన్నా 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 డాక్టర్ కాల్ చేద్దాం. డాక్టర్ ప్లీజ్ కమ్. అసలు ఏం జరిగింది? తెలియదు సార్, కొంచెం ఏమైందో చూసి చెప్పండి. ఏం కాలేదమ్మా, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. నేను మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయిందా? ఒక ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి. అసలు ఏం జరిగింది? డాక్టర్, ఈ మధ్య దీని బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది. నేను కూడా 2-3 సార్లు గమనించాను. మహి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంట్లో ఏదో జరుగుతున్నట్లుంది డాక్టర్. అసలు మహి ఎవరు? మహి వాళ్ళ పాప డాక్టర్. అసలు ఏం జరిగిందంటే యాక్చువల్లీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీన్నే మానసిక భ్రమలు అని అంటారు. ఇవి మనిషిలో ఉండే క్రియేటివ్ వల్ల ఉన్న ఫాల్స్ ఫీలింగ్స్. దీనివల్ల మనిషి బాగా డిస్టర్బ్ అయింది. అందుకే లేని పాపను ఉన్నట్టు ఊహించుకొని తనతో బిహేవ్ చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తుంది. సో మనం చాలామందిని చూస్తూనే ఉంటాం, వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు వారి జ్ఞాపకాలు మర్చిపోవడం చాలా కష్టం. సో ఇక్కడ కూడా ఇదే జరిగింది. మీరు భయపడాలి, తొందరలోనే కోలుకుంటుంది. ఓకేనా? మనం కోల్పోయిన వాళ్ళని మర్చిపోలేం, కానీ వాళ్ళని గుర్తు చేసే జ్ఞాపకాలు మాత్రం మనతో జీవిస్తూనే ఉంటాయి.